నమస్కారం మిత్రులు, వీడియోలోకి స్వాగతం. వీడియోలో టాపిక్ వచ్చేసి ఏమిటంటే, మనం అప్కమింగ్ యూట్యూబ్ క్రియేటర్లకు నేను అప్కమింగ్ క్రియేటర్ను చేసాలా? ఎందుకంటే నేను గత రెండు సంవత్సరాల బట్టి వీడియో చేస్తున్నా. ఇదివరకు ఒక వీడియో ఎడిట్ చేయాలంటే దానికి మనకి ఏం తెలియకపోయేది. ఇప్పుడు ఒక రోజు మనం రోజుకు ఒక వీడియో మాదిరి ఎడిట్ చేస్తా అంటే మన పనిని నేర్చుకుంటే మనకు అదే వస్తుంటుంది. మళ్ళీ ఒకరోజు మన కెమెరా ముందుకు వాయిస్ వచ్చి చేయడం అంటే ఏదో భయంగా ఉండేది, చేయిగా ఉండేది, మన తప్పులు పోతాయని అనే విధంగా ఉండేది. ఇప్పుడు నార్మల్గా మాట్లాడగలుగుతున్నా. అంటే మనకి స్టార్టింగ్ దశలో షైనెస్, అంటే ఎవరైనా ఏమనుకుంటారో, మనం మాట్లాడే భాషలో తప్పులు ఎట్లా వస్తాయని అదొక రకమైన మన మైండ్లో ఉండిపోతుంది. డైలీ ఒక వీడియో ఎడిటింగ్ ఏదో చేస్తుంటే అది మనకు అలవాటు పెరిగిపోతుంది. అల్టిమేట్గా మనం ఒక రోజు సక్సెస్ చూస్తాం. మన ఇన్ని వీడియోలు ఏదైనా వీడియోలు మంచి వైరల్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి కన్సిస్టెంట్గా మనకు ఓన్ కంటెంట్ డెవలప్ చేసుకుంటూ వీడియోలు చేసే వారికి ఏ రోజైనా మనకు అది అచీవ్మెంట్ వస్తుంది. కాపీరైట్ కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా మన సొంత కంటెంట్ మీద దృష్టి పెట్టి మీరు వీడియోలు చేసినట్టయితే మ్యాక్సిమం మీకు 99% సక్సెస్ వస్తుంది. ఇప్పుడున్న ప్రజెంటు యూట్యూబర్స్ కూడా చాలా ఇబ్బందులు పడారు. వాళ్ళ 4-5 ఛానల్ టర్మినేట్ అయినాయి. మనం ఇంకా ఒకటే ఛానల్ మీద ఇన్ని రోజులు అంటే కాపీరైట్ స్కామ్లు, కమ్యూనిటీ గైడ్లైన్స్ను లోబడి మనం వీడియోలు చేస్తున్నామంటే మనకు ఆ యూట్యూబ్ ఏదో రోజు మనకు ఆ సక్సెస్ను ఇస్తుంది. ఎందుకంటే అది చాలామంది క్రీడలను చూస్తున్నాం. వాళ్ళు ఏం లేదు కాబట్టి కన్సిస్టెన్సీ, ఓపిక ఉండాలి. మ్యాక్సిమం మనకు నెలలో 3-4 మంచి కంటెంట్ వీడియోస్ చాలు. నెలకు రోజుకు ఒకటి కాకుండా నెలకి 3-4 మీకు దోచిన దాని టాపిక్లో వీడియోలు సూపర్ క్వాలిటీతో, మంచి సబ్జెక్ట్తో, టాపిక్తో, కంటెంట్స్తో వస్తే వీడియోలు మంచిగా క్లిక్ అవుతాయి. రీసెంట్గా కొన్ని వీడియోలు నావి కూడా మంచిగా క్లిక్ అవుతాయి.